రంగంలోకి అమెరికా కుర్దు సైన్యాన్ని అయితే దింపబోతుంది. ఇది ఇంకా ప్రాక్టికల్గా ఎంతవరకు సపోర్ట్ ఉంటుందో, ఎంతవరకు ప్లాన్ జరుగుతుందో తెలియదు. కానీ ప్రస్తుతానికి అమెరికా అయితే ఈ యొక్క కుర్దు సైన్యంతో మంతనాలు అయితే జరుపుతుంది. కుర్దు సైన్యం అంటే సపరేట్గా సైన్యం కాదు. వీళ్ళు ఇరాన్, ఇరాక్, సిరియా, అమెరికా లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి సున్నీ ముస్లిమ్స్. వీళ్ళు ఇరాన్లో చాలా వరకు వివక్షను ఎదుర్కొంటున్నారు. పైగా అక్కడ అంతా షియా ముస్లిమ్సే. ఈ షియా ముస్లింల వల్ల వీళ్ళు విపరీతంగా, అంటే ఇరాన్లో ఉన్నటువంటి వారు ఈ యొక్క దీన్ని ఎదుర్కొంటున్నారు, వివక్షని. రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మౌలిక వసతులలో కావచ్చు, చివరికి మతపరంగా కూడా వివక్షలు ఎదుర్కొంటున్నారు. అందుకని వీళ్ళందరూ కూడా ఇరాన్కి ఎప్పటి నుంచో వ్యతిరేకంగానే ఉన్నారు. సో అందుకని వీళ్ళని రంగంలోకి దింపడానికి చూస్తుంది అమెరికా. అయితే వీళ్ళు సామాన్య ముస్లిమ్స్ ఏమి కాదు, ఎప్పుడూ కూడా తర్ఫీదు పొందుతూ ఉంటారు. అంటే వీళ్ళు అటవీ ప్రాంతంలో బ్రతుకుతారు, కొండల ప్రాంతంలో బ్రతుకుతారు. వీళ్ళు రక్షించుకోవడానికి, ఇతర తెగల నుంచి రక్షించుకోవడానికి బలమైనటువంటి వ్యవస్థగా ఉన్నారు. దగ్గర వీళ్ళందరూ కలిపితే ఒక 2.5 నుంచి 3 కోట్ల మంది వరకు ఉంటారు. సో ఇరాన్లో ఉన్నటువంటి వారిని ఈ రంగంలోకి దింపితే ఇటు బలమైనటువంటి వ్యవస్థని రూపుదిద్దుకోవచ్చు, ఇరాన్ మీద ఒత్తిడి పెంచవచ్చు. తద్వారా ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలు ఇరాన్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారు, నిరసనలు తెలుపుతారు. వాళ్ళు ఎలాగో ఇప్పటికే ప్రభుత్వం మారాలని చూస్తున్నారు కాబట్టి సరిహద్దు ప్రాంతాల్లో ఇరాన్ మీద ఈ కుర్దూసిని ప్రయోగిస్తే వాళ్ళు బలహీనపడతారు. అప్పుడు ప్రజలు రోడ్ల మీదకి వస్తారు. తద్వారా ఇరాన్ లోపలే పోరాడడానికి సమయం సరిపోతుంది. కాబట్టి ఇటు అమెరికా మీదో లేకపోతే ఇజ్రాయెల్ మీదో పోరాడడానికి సమయం దొరకదు. కాబట్టి ఈ విధంగా అమెరికా అయితే ప్లాన్ చేస్తుంది. కానీ ఇది ఎంతవరకు ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది అన్న విషయం అయితే తెలియరాలేదు. కానీ ఇప్పటి నుంచి కాదు, ట్రంప్ మొదట అధ్యక్షుడైనప్పుడు కూడా వీళ్ళతో మంతనాలు జరిపాడు. సో ఇప్పుడు వీళ్ళని దారిలోకి తీసుకురావడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వీళ్ళని టర్కీలో ఉన్నటువంటి వారితో మంతనాలు అయితే జరుగుతున్నాయి. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇరాన్లో ఉన్నటువంటి వారితో సంప్రదిస్తారు, ఇక్కడ ఉన్నటువంటి కుర్దీసులందరూ కూడా. అలాగే సిరియాలో కూడా కొంతమంది ఉన్నారు, ఇరాక్లో కొంతమంది ఉన్నారు. వీళ్ళందరితో ఇప్పుడు మంతనాలు జరపవచ్చు. తద్వారా ఇరాన్లో ఉన్నటువంటి వారితో మంతనాలు జరపడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.